Tell me
గడిచిన కాలం కృపలో మమ్మల్ని దాచిన దేవానికి స్తోత్రం. సాగుతూ దేవుని గడపడు
చెందిన కష్టకాలమున కన్న కన్నివై మమ్ము ఆదరించిన కలుషము నాలో కాడవలసిన కాదనక నన్ను కరుణించిన కలత చెందిన కష్టకాలమున కన్న తండ్రివై మమ్ము ఆదరించిన కలుషము నాలో కాడవలసిన కాదనక నన్ను కరుణించిన దేవా నీకే స్తోత్రము కాపాడిన తండ్రి నీకే స్తోత్రము కరుణించిన దేవా నీకే స్తోత్రము కాపాడిన తండ్రి నీకే స్తోత్రము గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము కాచిన దేవా నీకే స్తోత్రము లోపములెన్నో దాగి ఉన్నదో దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతనే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన లోపములెన్నో దాగి ఉన్నదో దాతృత్వముతో నన్ను నడిపించిన అవిధేయతనే ఆవరించిన దీవెనలెన్నో దయచేసిన దీవించిన దేవా నీకే స్తోత్రము చూపిన తండ్రి నీకే స్తోత్రము దీవించిన దేవా నీకే స్తోత్రము చూపిన తండ్రి నీకే స్తోత్రము గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము పగలు రేయి కరుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము పగలు రేయి కరుపాపవలే కాచిన దేవా నీకే స్తోత్రము కాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము కాచిన దేవా నీకే స్తోత్రము కాపాడిన దేవా నీకే స్తోత్రము గడచిన కాలము కృపలో మమ్ము దాచిన దేవా నీకే స్తోత్రము దాచిన దేవా నీకే స్తోత్రము హల్లెలూయా.
చక్క పాటలు పడినా ఎవరు పట్టుకు తెలుస్తా ఉన్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో ప్రభుత్వం ఈ దినం మరి దేవుని సందులో మనం చేరి ఆయన మరి కనపరచడానికి దేవుడు ఇచ్చిన మంచి అవకాశం బట్టి దేవుడికి పొందడాలు తెలుసు. ఒక ప్రత్యేకమైన పాట కిందాం మన మధ్యలో మరి ఎవరు బిడ్డలు ఎవరైనా సరే ప్రత్యేకంగా పాట పాడాలి అంటారు. సిద్ధపడి వచ్చినట్లయితే మనం అవకాశం ఇస్తాను. ప్రత్యేకమైన పాట ఎవరైనా సరే సండే స్కూల్ బిడ్డలు మంచి అవకాశం మరి అవకాశం మరి దొరుకుతారా? మార్గముననుసరించి నడుచుకున్నట్లుగా ఎవ్వరు లేకులను త్రిప్పుదలో వారు నక్షత్రం వలె నిరతం ప్రకాశించెదరు. నక్షత్రం వలె నిరతం ప్రకాశించెదరు. మండలములో వెలిగే జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఆకాశమండలములో వెలిగే జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. మరి చక్కని పాట పాడి బిడ్డలు అందుకు ఒకసారి గట్టిగా చెప్పకూడదాం. దేవుడు తన ఉచితమైన కృపాన్ని గురించి మరి చక్కని అవకాశం మరి దైవజనులు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు కాబట్టి మరి కార్యక్రమాన్ని అడుగుతూ దైవజనులకు ఈ కార్యక్రమాన్ని అప్పగిస్తాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు శ్రేష్టమైన నామములో కృతజ్ఞతాస్తుతి గుడికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ట్రాఫిక్ చాలా ఉండటం బట్టి చాలా లేట్ అయింది, మన్నించండి. మీ అందరూ ముందుకు వచ్చారు కాబట్టి మీ అందరినీ మరొకసారి క్రీస్తు నామములో అభినందిస్తూ కొంతమంది దైవజనులను వేదిక మీదకి ఆహ్వానించిన తర్వాత
మన కార్యక్రమాలను తీసుకుని వెళ్దాం. చక్కగా పాటలు పాడి సంగీతాన్ని అందించి దేవుని మహింపరిచిన బిడ్డలను నేను క్రీస్తులో అభినందిస్తున్నాను. చక్కగా నడిపించిన సోదరులను బట్టి కూడా నేను దేవుని మహింపరుస్తూ నా యొక్క శుభాలు తెలియజేస్తున్నాను. మన మధ్యన ఉన్నటువంటి దైవజనులు తమ్ముడు స్టీఫెన్ వేదికకు ఆహ్వానిస్తున్నాను. ఓకే, అలాగే దైవజనులు ఫస్ట్ రత్నం గారిని వేదికకు ఆహ్వానిస్తాను. చప్పట్లు అలాగే సోదరులు సుందర్ కుమార్ గారిని నేను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అందరూ చప్పట్లు అలాగే సోదరులు బ్రదర్ శ్యామ్ ఎస్కేల్ గారిని కూడా నేను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అందరూ చప్పట్లు పెట్టి కూర్చో. ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామములో మరొకసారి మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ, ఈ రోజు ప్రియతముడు జాకోబ్ సంధ్యలను ప్రేమించి దీవించి వారి పట్ల తన కృపను విస్తరింపజేసి కుటుంబంలో ఆయన చూపిన మహాకనికరాన్ని బట్టి బిడ్డలు సంతోషముతో దేవుని ఆరాధించాలని, సంఘముతో స్నేహితులతో కలిసి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయాలని ఈరోజు ఈ యొక్క కూడిక ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన మీ అందరినీ నేను క్రీస్తునామములో అభినందిస్తూ మీ అందరికీ మరొకసారి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ లేచి నిలబడి ప్రభునామాన్ని మహిమపరుస్తూ కొద్ది నిమిషాలు ప్రభువును ఆరాధించుదాం. ఒక 2 చరణాలు దేవ సంస్తుతి చేయవే మనస అనేటువంటి పాటను పాడుతూ దేవుని మహిమపరచుదాం. దేవ సంస్తుతి చేయవే మనస శ్రీమంతుడగు యెహోవా సంస్తుతి చేయవే మనస జీవమాయే యెహోవా నీవు చేసిన మరువాకు నీవు చేసిన పాతకములను మాన్నించినప్పుడు నీవియులే ఉండజేయును. దేవ సంస్తుతి చేయవే మనసా నుండి నిన్ను దేవనేతి దయను కృపను జీవతీరి తముగవేయును. నీ శిరస్సు మీద జీవతీరి తముగవేయును. దేవ సంస్తుతి చేయవే మనసా యౌవనము పశిరాజు యౌవనము వలనే కోట యౌవనమై వెలయునట్టుగా మేలిచి నీరు భావములుగా దృష్టి పరచునుగా ఆధారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా పరమదేవని బంధనాలు వార్తికో కైకొనుగనులాగు నిరతమును కృప నిలచియుడు.
ఆకారణముకే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవునికి స్తోత్రం. అందరం అలా నిలబడి తనలో నుంచి కళ్ళు మూసుకొని కొద్ది నిమిషాలు ప్రభువుకు కృతజ్ఞతలు తెలియజేద్దాం, స్తుతులు తెలియజేద్దాం. ఆయన చూపిన కృపను బట్టి, ఆయన ఇచ్చినటువంటి ఆయురోగ్యాలను బట్టి, ఆయన చూపినటువంటి ఆశ్చర్య కార్యాలను బట్టి, ఆయన చేసిన మేళ్లను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఘనపరుస్తూ కృతజ్ఞతలు తెలియజేద్దాం. సోదరులు సుందర్ కుమార్ గారు వచ్చి ఒక 5-10 నిమిషాలు స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. అందరూ ఏకీభవించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనకి ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవుని నామాన్ని ఈ అవకాశం అనేకులకు లేదు. ఎందుకో బలహీనమైన మనకు జ్ఞాపకం తెచ్చుకొని దేవుడు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి అయ్యా మీకు వందనాలు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతించబడినది. అయ్యా దేవుడు తన కృపను విస్తరింపజేసిన విధానాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకున్నాం. ఆయన చేసినటువంటి ఉపకారం మేలను మనం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే ప్రభువునందు ప్రియమైన దేవుడారా, హృదయపూర్వకంగా ఎప్పటి వరకు నాయన, ఎంతటి వరకు నాయన, ఇంతలో కనపడంత లాభరేటువంటి మమ్మల్ని ఆయన కోడి తన పిల్లల్ని ఏ రీతిగా దాచుకుంటుందో అదే రీతిగా మమ్మల్ని దాచి కాచి దాచుకునే విధానాన్ని బట్టి అయ్యా మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఎంత గొప్ప దేవుడు నాయన, కనికరంగా మనకు దేవుడు నాయన, ఒక మాటతో సమస్యను సూచించిన దేవుడు. అందుని బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. నీ కనికరాన్ని మా పట్ల చూపించినందుకు వందనాలు. అయ్యా నీకు ఈ రాత్రి కాల సమయంలో మా తండ్రి పాదాల కింద చేరిన మమ్మల్ని స్వామి, ఆ యొక్క చెలవు పంటకు రాకపోయినా, ద్రాక్ష పళ్ళు ఫలించకపోయినను నేను యెహోవా యందు ఆనందించేటువంటి అద్భుతమైన మాటలు కలిగిన దేవుడు. అయ్యా ఎంత గొప్ప దేవుడు నాయన. మాకు ఏమున్నా లేకపోయినా నాయన, ఏమున్న స్థితిలోనే ప్రభా నిన్ను ఆరాధించగలిగేటువంటి కృపను అయ్యా మాకు దయచేసినందుకు వందనాలయ్యా. ఎంతో మందికి లేని కృపను మాకు దయచేసినందుకు ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. కొరతల లేని నీ ప్రేమను నాయన మేము జ్ఞాపకం తెచ్చుకుంటూ ఎవరు అయ్యా నేను సమీపంగా ఉండు దేవుడిని కానా, నేను దూరంగా ఉండు దేవుడు నన్ను దర్శించాడు. అయ్యా నిత్యము మాకు ఉండు దేవా, నీకు లెక్కలేని స్తోత్రాలు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నావు నాయన. నేను మా ప్రియబిడ్డలను బట్టి నీ నామాన్ని కనపరుస్తా ఉన్నాం. ఈ భయంకరమైనటువంటి జరుగుడు నాలో నాయన మీరు మాకు ఇస్తున్నటువంటి భద్రతను బట్టి నాయన అన్నిటికంటే ఒక మాటతో తండ్రి దేవా వందనాలు. గొప్ప దేవుడా మీకు స్తోత్రం.
వందనాలు కృతజ్ఞతాలు ఆయన మాకు ఇచ్చిన మంచి అవకాశం బట్టి ఈ నామాన్ని గణపరుస్తున్నాయి. చిన్న మందగా చేరిన మమ్మల్ని మీరు కనుకరించమని ప్రభుత్వం పెట్టమని నేను ఈ యొక్క సత్యత కొడుకుని ఏర్పాటు చేసుకున్నాను. నీ బిడ్డల బట్టి నీ నామాన్ని గణపరుచు. నేను వచ్చిన బిడ్డలు బట్టి అవుతున్నాను. ఇది ప్రత్యేకమైన మీ మేళ స్వరాన్ని మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి దీవునితో ఆశీర్వాదకరంగా కూడికలు జరిగింది. యేసు నామములో నీ నామాన్ని గణపరుచు. ఇచ్చిన సూటి ఆరాధన సమర్పణ చేస్తున్నాను. అప్పుడు పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా స్తుతి ఆరాధనలో నడిపించిన సోదరుడు సుందర్ కుమార్ గారిని బట్టి దేవుని స్తుతిస్తూ శుభాలు తెలియజేయాలి. నిలబడి ఉండండి. నేను కూర్చోమన్నారు కదా. ఓకే, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క మాటను చదువుదాం. మొదటిగా 127వ సంకీర్తన, 128వ సంకీర్తన. స్త్రీలలో నుంచి ఎవరైనా ఒకరు వచ్చి చదివి దేవుని నామాన్ని మహిమపరచండి. 127, 128. సమయం చాలా అయింది కాబట్టి త్వరగా యెహోవా ఇల్లు కట్టించిన దాని కట్టువారు ప్రయాసమే వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన యెడల దాని కావలి కాయవారు మెలుకునే వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పొడుకునుచు కష్టార్జితమైన ఆహారం తినుచునుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవాని గ్రహించి స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోనే పాల్గొనట్టు వారితో తన అంబూలమది నింపుకులు వాడు ధన్యుడు. అటు వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వారించారు. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. ఈ లోకట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండెను. నీ భోజనపు కళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండును. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేముకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం
ఆమేన్. 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 దయచేసి అందరూ కూర్చోనండి. చక్కగా వాక్య పఠనం చేసినటువంటి నేతల మేరీ చొప్పుల లలితను బట్టి నేను స్తుతిస్తూ శుభాలు తెలియజేస్తున్నాను. పౌరాజుని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. నువ్వే ప్రసంగం అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉన్నట్లయితే కుటుంబ పక్షంగా తమ జాగ్రత్త గాని సంధ్య గాని సాక్ష్యం చెప్పవలసిందిగా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇద్దరు వచ్చినా పర్లేదు, ముగ్గురు వచ్చినా పర్లేదు. Praise God. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మా ఆహ్వానాన్ని అందరూ స్వీకరించి లాస్ట్ మినిట్ లో చెప్పిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. శ్రమ అనుకోకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. కొంచెం ఆలస్యమైంది, దయతో క్షమించండి. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అవడం వల్ల అందరం ఇక్కడ గ్యాదర్ అవడానికి కొంచెం టైం పట్టింది కాబట్టి ఆలస్యంగా ప్రారంభించబడింది, కొంచెం ఆలస్యంగా ముగించబడుతుంది. సో అందరు గమనించండి. మాతో సంతోషంగా దేవుని ఆరాధించుకుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. వేదికను అలంకరించిన దైవ సేవకులకు వందనాలు చెల్లిస్తున్నాను. మొదటిగా దేవాది దేవుడికి వందనాలు. మాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా భర్త తల్లిదండ్రులను బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. ఇది కేవలం లెవీ బర్త్డే విషయమే కాదు, దేవుడు ఇన్ని సంవత్సరాలు మా జీవితంలో చేసిన ప్రతి మేలుకై కృతజ్ఞత కూడిక పెట్టుకోవాలని చాలా రోజుల నుంచి ఆశ కలిగి ఉన్నాను. దేవుడు ఈ దినాన్ని అది అనుగ్రహించాడు. 2014లో యాక్చువల్గా నేను అంటే ఈ బర్త్డే అని అందరికి చాలా మంది తెలిసి ఉండకపోవచ్చు. నేను బర్త్డే నేను ఎక్కడ ఫోకస్ చేయలేదు ఎక్కువగా. అది గ్రీటింగ్ గ్రూప్ లో పెట్టేంత వరకు ఎవరు తెలియదేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్తుతి కూడిక అన్నట్టుగానే నేను అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. బర్త్డే అనేది కాదు, కానీ నేను 2014లో దుబాయ్ వచ్చాను. యాక్చువల్గా దుబాయ్ వచ్చినప్పుడు 2014లో అప్పుడున్న వారికి తెలుస్తుంది ఆ పరిస్థితి అవన్నీ. సో నేను ఒక్కళ్ళు వచ్చాను ఆ టైంలో జాబ్ చేసుకుంటూ, మరి జాబ్ విజిట్ లో వచ్చాను. విజిట్ లో వచ్చిన తర్వాత జాబ్ దేవుడు అనుగ్రహించాడు. 1 వీక్ లోనే జాబ్ లో జాయిన్ అవటము, మళ్ళీ వీసా చేంజ్ చేసుకోవడము, తర్వాత ఒక 6 మంత్స్ తర్వాత సంధ్య రావడం జరిగింది. బాబు అప్పటికి రాలేదు. నేను ఇక్కడికి వచ్చిన బాబు ఒక 2 years సెకండ్ బర్త్డే చేసి వచ్చాను అనమాట. అయితే 6 మంత్స్ తర్వాత సంధ్య రావడం జరిగింది. సంధ్య వచ్చిన తర్వాత కూడా మరి ఇక్కడ హెల్త్ ప్రొఫెషన్ కి జాబ్ చేయాలంటే DHA దుబాయ్ హెల్త్ అథారిటీ నుంచి ఒక లైసెన్స్ కావాలి. ఆ లైసెన్స్ లేకపోతే ఎంత చదివినా కూడా హెల్త్ ఫీల్డ్ లో ఎంత చదివినా కూడా వేస్టే, సరే ఎందుకు పనికిరాదు. అయినప్పటికీ లైసెన్స్ లేకున్నప్పటికీ కూడా దేవుడు మరి ఆయన ఒక కృపను బట్టి, కనికరాన్ని బట్టి 2 years మరి ఒక హెల్త్ కేర్ సెంటర్ లో ఒక దగ్గర మరి జాబ్ చేయడానికి దేవుడు కృప చూపించాడు. అందుబట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తర్వాత మరి లైసెన్స్ కోసం చాలా ప్రయత్నం చేసింది. ఎందుకో మరి దేవుడు మాకు ఆ టైంలో లైసెన్స్ ఇవ్వలేదు. ఆ టైంలో లైసెన్స్ ఇస్తే మరి దేవుడు దూరంగా వెళ్ళిపోతాం అనుకున్నాడేమో. మరి లైసెన్స్ ఆ టైంలో రాలేదు. అప్పటి నుంచి రీసెంట్ గా ఆగస్ట్ వరకు మా స్ట్రగుల్స్ భయంకరంగా ఉన్నాయి. మాతో దగ్గర ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది మా స్ట్రగుల్స్ ఏంటనేది. చూడటానికి చాలా, ఇప్పుడు గోల్డ్ ఎంత భయంకరంగా ఉంటుంది కదా చూడటానికి. కొనడానికి వెళ్తే
ఇప్పుడు పరిస్థితులు అలా. సో అట్లాంటి పరిస్థితులు మావి. చూడటానికి మేము చాలా భయంకరంగా లగ్జరీగా కనపడతాం. దేవుడు అలా ఉంచాడు మమ్మల్ని. మా దగ్గర ఏం లేకపోయినా కనపడడానికి దేవుడు మమ్మల్ని అంతా లగ్జరీగా ఉంచాడు అనమాట. దానికి నిజంగా దేవుడికి వేలాది కోట్లాది స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కొన్నిసార్లు మాకు కోవిడ్ అయిన తర్వాత నిజంగా చెప్తున్నాను, కొన్నిసార్లు మా దగ్గర తినడానికి కూడా లేని పరిస్థితులు మేము అనుభవించాం దుబాయ్లో. ఆ పరిస్థితులు తలుచుకుంటే నిజంగా దుఃఖం వస్తుంది. కానీ అయినప్పటికీ దేవుడు మమ్మల్ని పోషించాడు. దేవునికి స్తోత్రాలు. ఏ రోజు కూడా ఒక్క బియ్యం లేదని అనుకోవడానికి కూడా లేదు మా దగ్గర. నిజంగా ఒక విషయం చెప్తాను, పాస్ గారి గురించి చెప్పాను విషయము. ఒక విషయం చెప్తాను వినండి. 18 kgs రైస్ ఒక ముగ్గురు ఎంతమంది ఎన్ని రోజులు తినొచ్చు? 18 kgs. ఒకసారి చెప్పండి. 10 days. ఇంకా మాక్సిమం 1 month తింటారేమో. 6 months తిన్నాం. 6 months గర్వంగా చెప్తున్నా నేను. 6 months తిన్నాం కేవలం ప్రార్థన ద్వారానే. పృథ్వీ అప్పుడప్పుడు వచ్చేటోడు, బియ్యం తీసుకోడు, చెప్తామని ఏంటన్నా ఇంట్లో బియ్యం అవ్వట్లేదు అనేటోడు. అంటే ఆయన ఆలోచన నాకు తెలుసు. అంటే దేవుడు అలాగే దీవించడం మమ్మల్ని. నిజంగా గర్వంగా చెప్తాను నేను ఆ విషయంలో. సంఘ ప్రార్థన, సంఘ కాపరి ప్రార్థన, తల్లిదండ్రుల ప్రార్థన, చాలా బలంగా దేవుడు మమ్మల్ని దీవించుకుంటా వచ్చాడు. రీసెంట్ గా మరి డిహెచ్ఏ విషయంలో కూడా అద్భుతం చేశాడు. అప్పుడే ఇచ్చుకుంటే మరి హెల్త్ ప్రొఫెషన్ కి శాలరీస్ మంచి హై శాలరీస్ ఉంటాయి. ఆ శాలరీస్ లో పడిపోయి మేము ఎక్కడైనా దూరం అయిపోయే వాళ్ళే మేము. అందుకే దేవుడు ఆపుకుంటూ వచ్చాడేమో. సో అట్లా కంటిన్యూగా అవ్వకుండా రీసెంట్ గా లైసెన్స్ వచ్చింది. లైసెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర జాబ్ కూడా రావడం జరిగింది. దాంట్లో లేబర్ కూడా చేశారు. దాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాము. నా జాబ్ లో కూడా అంచెలంచెలుగా మరి దేవుడు అభివృద్ధి ఇస్తూ వస్తున్నాడు దేవుడు. ఆ విషయంలో కూడా దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకొక చిన్న విషయం చెప్తాను నేను. చిన్న విషయం చెప్పిన తర్వాత సంజయ్ తీసుకుంటది. లేవి విషయంలో కూడా చెప్తాను. అంటే మా జీవితంలో జరిగిన అద్భుతాలు చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు, కానీ క్లుప్తంగానే చెప్తున్నాను. లేవి విషయంలో వస్తున్నాను. 2009లో మా వివాహం అయింది. వివాహం అయిన తర్వాత 2 సార్లు మిస్క్యారేజ్ అయిపోయింది. 2012లో లివిని దేవుడు అనుగ్రహించాడు. అయితే ఆ ప్రెగ్నెన్సీ టైం కూడా చాలా, ఇంతకుముందు ఒకసారి షేర్ చేసుకున్నట్టు నాకు చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ప్రెగ్నెన్సీ టైంలో కూడా చాలా కాంప్లికేషన్స్. డెలివరీ టైంలో డెలివరీ అయింది. ఒక 1 hour 2 hours అయింది మేరీ. తర్వాత సంధ్య చాలా సీరియస్ కండిషన్ లోకి వెళ్ళిపోయింది అన్నమాట. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిపోయి ఆల్మోస్ట్ ఇంకా డాక్టర్స్ డెత్ డిక్లేర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి అర్థమైపోయింది చనిపోయింది అని అనుకున్నారు. డెత్ డిక్లేర్ చేయాలనుకున్న టైంలో లాస్ట్ మినిట్ లో అందరి ప్రార్థనలు వాళ్ళ పల్స్ రేట్ దొరకటము, వెంటనే ఇమీడియట్ గా మరి పెద్ద హాస్పిటల్ కి రెఫర్ చేయడం, తీసుకెళ్లటము, అట్లా 1 week కోమాలో ఉండి బయటకు వచ్చింది అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. మనం కొన్నిసార్లు మనకి వచ్చే శ్రమలకి మనం దూరం వెళ్ళిపోతుంటాం దేవుడికి, కానీ దేవుడు మనల్ని ఎన్నడూ విడిచిపెట్టాడు. నేనే ఒక సజీవ సాక్ష్యం మీ కళ్ళ ముందు కనబడుతున్నాను. నిజంగా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఊహించలేదు మేము ఎప్పుడు. అట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మా పట్ల ఎన్నో కార్యాలు చేసుకుంటూ వచ్చి ఈ రోజున మేము ఈ స్థితిలో ఇక్కడ సజీవంగా నిలబడ్డామంటే దేవుని యొక్క కృప. నేను నా ఇంటి వాళ్ళ వైపు ఇదేదో అని పట్టుకొని మేము వెళ్తూనే ఉన్నాము. చీకప్ చెప్పినట్టు అది చిన్నగా అనిపించవచ్చు నా ప్రెగ్నెన్సీ జర్నీ, బట్ చాలా టఫ్ టైం అనమాట. అంటే నాకు తెలియదు, నాతో పాటు ఉన్న వాళ్ళకే తెలుసు ఆ టఫ్ టైం. మమ్మీకి కానీ, అత్తమ్మకి కానీ, నా భర్తకి, నా కుటుంబంలో ఉన్న అందరికి వాళ్ళు చేసిన ప్రార్థన, అక్కడ సంఘం చేసిన ప్రార్థన సజీవురాలిగా ఉండి ఆయన సాక్షిగా జీవితాంతం నన్ను, నా కుటుంబాన్ని వాడుకోవాలని మా ఆశ. మీ అందరు ప్రార్థన చేయండి. ఎక్కడి వరకు వెళ్ళామంటే సర్జరీ రేపు అంటే ఈరోజు మళ్ళీ MRI స్కాన్ చేసి నేను అన్కాన్షియస్ లోనే ఉన్నా 7 days. అంతవరకు ఉన్న క్లాట్ రేపు సర్జరీ అంటే ఈ రోజు దేవుడు గొప్ప కార్యం చేసాడు. లేదు మెడిసిన్స్ వల్ల క్యూర్ అయిపోతుందని. అంత క్రిటికల్ గా ఉంటే మెమరీ లాస్ అవుతారు, సైడ్ పెరలైజ్ అయిపోవచ్చు, ఏమన్నా కావచ్చు. కానీ
దేవుడు నన్ను ఎంత ఎంత పర్ఫెక్ట్ గా ఉంచిందంటే యాజ్ యూజువల్ గా నేను ఎట్లా డెలివరీకి వెళ్ళానో అట్లానే ఉన్నా. నాకు బాబా పాప కూడా తెలియదు. 7 days తర్వాత నేను నాకు వాడు చూడడం జరిగింది. నాకైన సిచ్యువేషన్ నాకు తెలియదు. ఒక 1 month 2 months తర్వాత నాకేమైందో నా కుటుంబం చెప్పడం ద్వారా తెలిసింది. ఇదంతా ఓన్లీ దేవుడు మా జీవితాల్లో నా కుటుంబంలో చేసిన గొప్ప కార్యం. దాన్ని నేను అనేకలు పంచుకోవడానికి ఎక్కడ కూడా సిగ్గుపడను. ఎవరైనా అన్యులైనా సరే ఎవరైనా చాలా హ్యాపీగా, ఎందుకంటే దేవుడు నా పట్ల చేసింది అంత గొప్ప కార్యం. మరణం కూడా చూసేసి వచ్చిన, అంటే నేను చూడలేదు, నా కుటుంబం అంతా చూసింది. ఎందుకంటే డెత్ బెడ్ మీద ఉన్నా. డిక్లేర్ చేయాలి అంతే. అది కొంచెం ఇది దేవుడు అంత గొప్ప కార్యం చేసిండు. జేకబ్ చెప్పినట్టు ప్రతి ఈ 9 years, జేకబ్ 10 years, నేను 9 years, ప్రతి విషయం ఈజీగా వెళ్ళలేదు. జేకబ్ చెప్పినట్టు మాతో క్లోజ్ గా ఉన్న వాళ్ళకే తెలుసు ఎంత పరిస్థితి. దేవుడు వాళ్ళని కూడా మా జీవితాల్లో పెట్టింది. సంఘాన్ని కావచ్చు, నాకు ఇచ్చిన ఇక్కడ ఆత్మీయ కుటుంబాన్ని కూడా దేవుడు నాకు ఇక్కడ పెట్టిందంటే దేవుడికే మహిమ కలుగులు గాక. మా కుటుంబం కోసం ముఖ్యంగా నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడే నేను నా భర్త నిర్ణయించుకున్నాం నా కుమారుడు దేవుడి సేవ చేయాలని. ఆయన ఎంత చదువుకున్నా కూడా ఆయన దేవుడి పరిచర్యలో వాడబడాలని. మీరందరూ ప్రార్థన చేయండి. ఎక్కడున్నా అనేకులకు బ్లెస్సింగ్ గా నేను నా కుటుంబం ఉండాలి, అనేకులకు నా కుమారుడు వెలుగుగా ఉండాలని మీరందరూ ప్రార్థన చేయాలని. సంఘానికి మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు. ఈ రోజు మా మమ్మీ కూడా మాతో ఉండడం చాలా హ్యాపీ. ఈ రోజు లెవి టీనేజ్ లో ఈరోజు 13th birthday. సో ఆ బర్త్డే అనే కాదు, ఇన్ని సంవత్సరాలు దేవుడు మా పట్ల చేసిన కార్యాన్ని బట్టి కృతజ్ఞతగా ఈ కూడిక పెట్టుకున్నాం. ప్రైజ్ ది లార్డ్ అందరికి. నన్ను దేవుడు 13 years వరకు నన్ను కాచి కాపాడిండు. మరి ఇంకా నన్ను కాపాడనాక మీరు ప్రార్థన చేయండి. ప్రైజ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరూ కూడా మహింపరుస్తూ చక్కటి సాక్ష్యం చెప్పి దేవునికి కృతజ్ఞతలు తెలియజేశారు. అందుకు బట్టి నేను దేవుని మహింపరుస్తూ ఉన్నాను. సమయం విలువైంది, సద్వినియోగం చేసుకుందాం. చెప్పబడిన సాక్ష్యంలో కొన్ని అంశాలు మీరు నోట్ చేసుకుని వాటి గురించి ప్రార్థన చేయండి, కృతజ్ఞతలు తెలియజేయండి. మొదటిగా వారి యొక్క కుటుంబంలో దేవుడు చూపినటువంటి ఆశ్చర్యకార్యం లేవిని వారికి ఇవ్వడం. రెండవదిగా డిహెచ్ ఎగ్జామ్ పాస్ కావడం. మూడవదిగా ఆర్థిక స్థితిగతులు బయటకు రాకుండా దేవుడు ఆశ్చర్యకరంగా పోషించడం. నాలుగవదిగా ఆరోగ్య స్థితిగతుల్లో దేవుడు అనూహ్యమైనటువంటి కృప ఆదరణ బిడ్డలకు అనుగ్రహించడం. ఐదవదిగా ఎన్ని పరిస్థితులు ఎదురైనా విశ్వాసంలోంచి తప్పిపోకుండా ప్రభు పరిసరిలో స్థిరులుగా ఉండడం దేవుడు బిడ్డల పట్ల చూపినటువంటి మహాకృప. అందును బట్టే ఈరోజు ఈ స్తుతి కూడిక మనందరితో ఏర్పాటు చేయటం జరిగింది. రియల్లీ గ్లోరీ టు గాడ్. దేవునికే మహిమ. దేవుడు ఇంకా వారిని బలపరచాలని ప్రార్థించాను. మన మధ్యన ఉన్నటువంటి బ్రదర్ సామ్యూల్ హెస్కెల్ గారు, ప్లీజ్ ప్రే టు అబౌట్ ద ప్రేయర్ ఫ్యామిలీ. మాట్లాడతారు కదా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థన చేసి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. Father God, we thank you for this wonderful time, Lord, where we could gather in your holy presence and ask us to thank you. We worship you, Lord, we adore you, we glorify your holy name, the Master. Father God, thank you for all the wonderful blessings that thou hast done in Mr. Jacob's family, Master. Mr. Jacob's and Lady, to the family of God. 13 years we've been guarding and guiding and protecting them and meeting you with all the needs of Master. Father God, we heard the testimony, Lord. Every test you have turned them into a testimony, Master. As the word says, many are the afflictions of the righteous, but the Lord delivers from all of them.
Yes, Lord, we glorify your holy name, Master. Father God, you deliver them from every calamity, every sickness, every ailment, every surgery, Master. We glorify and praise your name, Lord, Jehovah Jireh. Father God, thank you, Lord. Thank you, Father. It's not enough that our hearts go to Master. Father God, continue to lead them, guide them, help them, protect them, O Lord. Father God, we pray for each prayer point that has been said by Pastor Master. We claim it, yes, and in the mighty name of our Lord and Savior Jesus Christ, O Lord. Father God, bless all the youths, O Lord. Bless their going out and coming in, Master. Father God, as Sister Sandhya said, as for me and my house, we will worship the Lord and we will be the Son of the Lord. Yes, Lord. Take this family into your fold and glorify your name through them, O Master. Wherever they are, O Lord, let your love proclaim through them, O Master. Let them know the love of Jesus. Let them taste and see that the Lord is good. Thank you, Lord. Thank you for all the blessing that was done in their life, Master. We also commit each one of us present here, O Lord. And Father God, with one heart and with one accord, we proclaim your love to them, O Lord. And we say, dearly beloved, be prospered and in good health, even as your soul prospered. Thank you, Father. We ask this prayer in the name of our Lord and Savior Jesus Christ. Amen. చక్కగా ప్రార్థించిన సోదరులు స్వామి ఎస్కేల్ గారు, శ్యామ్ ఎస్కేల్ గారికి కుటుంబ పక్షంగా అందరి పక్షంగా వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో కృతజ్ఞత, స్తుతి అనేటువంటిది మానవ హృదయంలో పుట్టడానికి కారణం ఆలోచిస్తే మానవునికి అసాధ్యమైనటువంటివి, మానవ జీవితంలో మనిషి పొందలేనటువంటివి, దేవుడు మాత్రమే ఇవ్వగలిగినటువంటిది, దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి పరిస్థితులను స్మరణకు తెచ్చుకుంటూ థ్యాంక్స్ అనేటువంటివి తెలియజేయడం జరుగుతుంది. కృతజ్ఞత అనేటువంటిది, స్తుతి అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది. ఈ రాత్రి ఈ కృతజ్ఞత స్తుతి కూడికకు మూల కారణం ఆది తల్లి అయినటువంటి అవ్వమ్మ గారు. దేవుని చేత బ్లెస్ చేయబడి మొట్టమొదటిగా దేవుడు తనను దర్శించినప్పుడు యెహోవా దైవరణ చెప్పండి, నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అన్నది. ఏమన్నది? నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను అన్నది. అంటే ఆమె హృదయంలో ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత సంతృప్తి, ఎంత గొప్ప ఔన్నత్యం దేవుడిచ్చాడని ఊహించిందో మనం తలంచవచ్చు కదా. అవును, రెండో బిడ్డను దేవుడిచ్చినప్పుడు కూడా అదే మాట వాడింది. ఏమన్నది? యెహోవా దైవన్న నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అనేటువంటి మాట. ఈరోజు సంధ్యా యాకోబులు కూడా అదే సాక్ష్యం చెప్పారు. యెహోవా దయ వలన మేము లేవీని సంపాదించుకున్నాము. లేవి అంటే యాజక వంశం కదా. దేవునికి స్తోత్రం. బైబిల్లో ఒక స్త్రీ నాకు గర్భఫలాన్ని బిడ్డలని లేకపోతే నేను చస్తాను అన్నది. ఎవరమ్మా? రాహేలు. ఎవరితో అన్నది? తన భర్తతో అన్నది కదా. అవును, అంటే గర్భఫలానికి ఉన్నటువంటి ప్రాధాన్యత దేవుడిచ్చినటువంటి స్వార్థ్యం, సంపద. దేవునికి ప్రతిగా తన భర్తను గర్భఫలం ఇమ్మని అడిగింది. గర్భఫలం ఇచ్చేది మనం చదువుకున్నాం 127వ సంకీర్తన. కుమారుడు లేక కుమార్తెలు యెహోవాను గ్రహించేటువంటి స్వార్థ్యం దేవుడు ఇవ్వాలి. కాబట్టి దేవుని కృప కొరకు మనం ఎదురు చూడాలి. కాబట్టి అటువంటి చక్కటి కుమారుని పొందుకున్నటువంటి తల్లిదండ్రులుగా దేవునికి ఇచ్చినటువంటి దేవునికి, పోషిస్తున్నటువంటి దేవునికి, వృద్ధి కలుగు చేస్తున్నటువంటి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయటం అనేటువంటిది కనీస ధర్మం అన్నమాట. అవునా? ప్రతి మనిషి జీవితంలోనూ కూడా దేవుడు చేసిన మేళ్లను బట్టి స్తుతి, కృతజ్ఞత తెలియజేయటం కనీస ధర్మం,
కనీస ధర్మం ఎవరూ మర్చిపోకూడదు. అది చేస్తున్న ప్రియ కుటుంబాన్ని నేను అభినందిస్తూ ఒక 5 నిమిషాలు శుభాలు తెలియజేయవలసింది తమ స్టీఫెన్ డేనియల్ నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ ప్రార్థనా పూర్వకంగా అన్విక నీవా మేమా ఎవరు మాట్లాడదాం? అన్విక, అన్వి, హాయ్. హల్లెలూయా, హల్లెలూయా. త్రియక దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ యొక్క స్తుతి కూడికకు అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి అన్నయ్య పాస్టర్ యేసురత్నం గారికి, అదేవిధంగా స్టేజ్ మీద ఉన్న దైవ సేవకు అనే పాస్టర్ రత్నం గారికి, అన్న శామ్ యేసుకేల్ గారికి, అన్న సుందర్ గారికి, కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరు వందనాలు తెలియజేస్తూ, ప్రభు చేసిన మేళను పురస్కరించుకొని మరి జాకబ్ దంపతులు ఏర్పాటు చేసిన స్తుతి కూడికలో సంఘముగా కూడి మనందరం ప్రభుని స్తుతించే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. కరామలో ప్రోగ్రామ్ అంటే చాలా బాధ అనిపిస్తుంది, ఎందుకంటే మన సమయం అంతా ట్రాఫిక్ లోనే వెళ్ళిపోతుంది. కానీ తప్పదు, మరి హాల్ కు మనకి అవైలబిలిటీ లేవు కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మనం ఇక్కడ చేసుకుంటున్నాం. మరి నెక్స్ట్ టైం నుంచి తప్పనిసరిగా ఇక ముందే ఒక అడుగు ముందే రావడానికి ప్రయత్నం చేయాలి. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి షార్ట్ గానే నేను 2 మాటలు చెప్తాను, తర్వాత కూడా కొంత కార్యక్రమం ఉంది కాబట్టి. పరిశుద్ధ లేఖనంలోని ఒక మాటను తొందరగా మరి పాత నిబంధనలోని 223వ పేజీలో మరి సమూయేలు మొదటి గ్రంథం 24వ పేజీలో సమూయేలు మొదటి పుస్తకం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు కనుక చూసినట్లయితే అక్కడ ఈ మాటలు మనం చూస్తూ ఉంటాం. మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగూ అనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాఫలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను. చెప్తూ 2వ వచనం ప్రారంభంలో యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. ఇది ఏం చెప్తుంది హన్న? ఎందుకు ఈ ప్రార్థన హన్నా చేస్తుందో మన అందరికీ తెలుసు. ఇంకా ఇది వృత్తానికి వెళ్ళటానికి సమయం లేదు. అనుకున్నది జరిగింది, అనుకున్నట్టుగానే 4 సంవత్సరాలు లేదా 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మనకు తెలియదు, కానీ వెళ్ళింది సమూయేలు గారిని ఆ షిలోహు మందిరంలో పెట్టింది. ఇప్పుడు ప్రార్థన చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రభువు చేసిన మేలను పురస్కరించుకొని ఈ ప్రార్థన కొడుకుని పాలిచ్చి పెంచి పెద్ద చేసి కళ్ళ ముందు ఆడుకోవలసిన కొడుకు అక్కడ మందిరంలో విడిచిపెట్టి వెళ్తున్నందుకు సంతోషంగా ఉందా, లేకపోతే ప్రభువు తన గర్భాన్ని తెరిచాడని సంతోషంగా ఉందా? ఎందుకు సంతోషంగా ఉంది? చెప్పారు కదా, పుట్టినరోజు గురించే కాదండి, చాలా ఉన్నాయి మేము ప్రభువును స్తుతించడానికి, ఆరాధించడానికి. ఇప్పుడు అన్న సంతోషించడానికి వాట్ ఇస్ ద రీజన్? ఎందుకంటే ఆయన మహాబలము, ఆయన రక్షణ కేవలం ఆమె పట్ల చేసిన మేలుని బట్టి మాత్రమే కాదు, ఏమైనాడు మన దేవుడిని బట్టి ఇవి ప్రభునందు ఆనందిస్తా ఉంది, స్తుతిస్తా ఉంది. ఈ మధ్యన బాగా వింటున్నమాట. ఎందుకు మనం ప్రభువును స్తుతించాలంటే ఈజ్ అవర్ కింగ్, నా రాజు. ఈ మాట మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతాన్ని కుదిపివేసింది. ఒక వ్యక్తి హతసాక్షిగా అయిపోవాల్సి వచ్చింది. ఆయన మన రాజు. కాబట్టి మన రాజు మనకి ఏం కావాలో తెలుసు, ఎప్పుడు కావాలో తెలుసు. ఒకవేళ ఆ సర్టిఫికేట్ డిహెచ్ఏ సర్టిఫికేట్ 10 సంవత్సరాల క్రితం వస్తే ఇప్పుడు దుబాయ్ ఖాళీ చేసేది కదా, సంపాదించి వెళ్ళిపోతుంది పడికి. కానీ దేవుడు తన ప్రణాళికలో ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే. ఎలిజబెత్కి యోహాను గారికి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే. కాబట్టి ఎవ్రీథింగ్, ప్రతి దానికి ఒక టైం ఉంది. కాబట్టి దేవుడు తగిన సమయంలో జ్ఞాపకం తెచ్చుకున్నాడు. కాబట్టి ఆ ప్రభువును స్తుతించడానికి ఈ రోజున మనం కేవలం రీజన్స్ మాత్రం ఎదుర్కోకర్లేదు. ఆల్ టైమ్, ఆల్ సీజన్స్ ఈజ్ అవర్ కింగ్. కాబట్టి తప్పనిసరిగా మనం ఇప్పుడు ప్రభువును స్తుతించబద్దులమై ఉన్నాము. ఇక్కడ హన్న బిడ్డ పుట్టిన తర్వాత ప్రభువును స్తుతిస్తూ ఉంటే ఇవే మాటలు సిమిలర్ గా లోకసు వార్తలో మనం చూస్తుంటే మొదటి అధ్యాయంలో తీయకర్లేదు. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు మరియమ్మ గారు కూడా ఇవే మాటలు సిమిలర్ గా మాట్లాడుతూ ఉంటారు. గర్భవతిగా ఉన్న మరియ కూడా ఇవే మాటలు మాట్లాడుతుంది. నా రాజు, నా ప్రభుని బట్టి నేను సంతోషిస్తున్నాను, నా మొర ఆయన విన్నాడని చెప్పేసి. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, ఈ రోజు ఆ కుటుంబంతో కలిసి మరి గ్రేస్ అమ్మ మనతో పాటు తల్లి మన మధ్యలో ఉంది. ఆ తల్లి, అదే విధంగా కుటుంబం, మన సంఘ కాపరి, మనము, మరి మా సిఎస్సి తెలుగు సంఘ మరి పెద్దలు, దైవ సేవకులు, మరి లేవి మా సంఘంలో అంటే సిఎస్ఐ తెలుగు సంఘంలో సంగీత పరిచర్యలో మరి గత కొన్ని సంవత్సరాలుగా వాడబడతా ఉన్నాడు.
చాలా మా సిఎస్ఐ తమిళ పాస్టర్ గారు ఉండేవారు ముందు. పాస్టర్ గారు చాలా సంతోషించారు అన్నమాట. లేచినప్పుడే ఆ వాయిద్యాలు అలా వాయిస్తూ ఉంటే మాకు చాలా ఆనందం కలుగుతుంది. ఎందుకంటే అంత చిన్న బిడ్డ అంత చక్కగా శ్రావ్యంగా సంగీత పరిచయంలో వాడబడుతున్నాడు. కాబట్టి అందుకే ఈ రోజున దైవ సేవలు కానీ సంఘ పెద్దలు కానీ అందరూ రావడా కారణం దేవుడు ఆ బిడ్డ పట్ల ఉన్న ఉద్దేశాలని బయలుపరుస్తూ ఉన్నాడు. తండ్రి తల్లి ఏదైతే కోరుకుంటున్నారో అది జరుగుతూ ఉంది. మనందరం ప్రార్థన చేద్దాం. రాబోయే రోజుల్లో మరింతగా ఈ కుటుంబం ప్రభు పరిచర్యలో వాడబడాలని నేను మనసారా కోరుకుంటూ, ప్రభు చేసిన మేలుని బట్టి, వారు ఏర్పడేసిన కూడికని బట్టి ప్రభుని స్తుతిస్తూ వారికి శుభాలు తెలియజేస్తూ నా మాట నేను ముగిస్తాను. థ్యాంక్ యూ ఆల్. దేవునికి స్తోత్రం. చాలా క్లుప్తంగా చాలా స్వీట్ గా శుభాలు తెలియజేసినటువంటి తమ్ముడు దైవజనులు స్టీఫెన్ డేనియల్ బట్టి నేను దేవుని స్తుతిస్తూ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సమయంలో తమ్ముడు పౌల్ రాజు వచ్చి ఒక 2-3 నిమిషాలు శుభాలు తెలియజేస్తారు. తర్వాత కుటుంబం పాట పాడతారు. ఓకే, పరిశుద్ధ లేఖనంలో నుండి 138వ కీర్తన మొదటి నుంచి చదువుకుందాం. పరిశుద్ధ లేఖనం నుండి 138వ కీర్తన చదువు. నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను. దేవతలు ఎదుట నిన్ను కీర్తించేదను. నీ పరిశుద్ధ ఆలయము తట్టు నిన్ను నమస్కారము చేయుచున్న ప్రార్థించిన పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు ప్రభా. నీ పక్షాన ప్రభా 2 నిమిషాలు నిలబడినాను ప్రభా. కుటుంబం కావలసినటువంటి మాటలు మీరు వినిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రత్యేకమైన సమయంలో యాకోబు విషయంలో వారికి చేసినటువంటి దేవుడు చేసినటువంటి మేలును ఏ రీతిలో స్తుతిస్తున్నారంటే హృదయపూర్వకముగా వారు దేవుని స్తుతిస్తా ఉన్నారు. హృదయపూర్వకముగా స్తుతించేది వేరు, లేకపోతే మనిషిని పొగడతంలో స్తుతించేది వేరు. హృదయపూర్వకముగా యాకోబు యొక్క కుటుంబం కృతజ్ఞతగా ఈ దినాన్ని మనందరినీ పిలిచి వాళ్ళు ఏం చేస్తున్నారంట, దేవతల ఎదుట ఏం చేస్తా ఉన్నారంట, దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నారంట. ఎవరు ఎదుట? దేవతలు ఎదుట అంటే దేవుని దేవతల ఎదుట వారు హృదయపూర్వకముగా, అబ్బా ఈ మాటను చదువుతూ ఉంటే ఎంతో ఆనందం అనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నారు. ఎందుకంటే కనుక దేవుడు మాకు చేసినటువంటి మేలు, దేవుడు మా పట్ల చేసినటువంటి మేలు, ఆపదలు ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, కష్టాలలో ఉన్నప్పుడు దేవుడు మా పట్ల చేసినటువంటి మేలు బట్టి హృదయపూర్వకముగా యాకోబు సంధ్య స్తుతిస్తా ఉన్నారు. ఎవరు ఎదుట? సంఘం ఎదుట, సంఘ పెద్దల ఎదుట, లేకపోతే దేవుని యొక్క దూతల ఎదుట వారు సాక్ష్యంగా నమస్కారం చేస్తూ వారు హృదయపూర్వకంగా దేవుణ్ణి కనపరుస్తా ఉన్నారు. ఎంత ఆనందమో ప్రేమ అంటూ వాళ్ళారా. ఇటువంటిది కృతజ్ఞత కూడికను మనం ఆనందిస్తున్నామంటే వాళ్ళలో ఉన్నటువంటి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతను మనం ఆలోచన చేస్తే కనుక ఎవరు ఎదుటంటే దేవుడి ఎదుట సాగిరి నమస్కారం చేస్తూ వారు పూజిస్తా ఉన్నారు. రెండోది చూస్తూ ఉంటే 139వ కీర్తన చేస్తే యెహోవా నిన్ను పరిశోధించి తెలుసుకున్నాడంట. ఎవరిని? యాకోబుని, వారి కుటుంబాన్ని పరిశోధించి తెలుసుకున్నాడు. ఈ కష్టంలో నువ్వు ఉంటావా, ఈ బాధల్లో నువ్వు ఉంటావా, ఈ ఇబ్బందుల్లో నువ్వు ఉంటావా అని దేవుడు వారి కుటుంబాన్ని పరిశోధించాడు. చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇదిగో నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని పరిశోధించాలి అంటే దేవుని దగ్గరే ఉంది. ఎందుకంటే కష్టాలు వచ్చినప్పుడు నేను ఎలా ఉన్నావు, ఇబ్బందులు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉన్నావు, లేకపోతే నీకు అన్ని సమస్యలు, తినటానికి తిండి లేనప్పుడు నువ్వు ఎలా ఉన్నావు. దేవునికి హృదయపూర్వకముగా వాళ్ళు ఏం చేశారంట, దేవుని స్తుతించాలి అనేది మాట కనబడతా ఉంది. ముఖ్యంగా లేవి యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటే కనుక సామెతలు 10వ చదువుకుంటే కనుక జ్ఞానం గల కుమారుడు ఎవరు సంతోషపెట్టాలి? ఎవరు సంఘాన్ని సంతోషపెట్టాలా?
తల్లి తండ్రులను సంతోష పెట్టాలి. లేవికి చెప్తే ఉన్నాను, తల్లి తండ్రులకి సంతోష పెట్టాలంటే సంగీతంలో నువ్వు గొప్పవాడు అవ్వాలి, పాటల్లో గొప్పవాడు అవ్వాలి, రాబోయే కాలంలో మంచి దైవజనుడు అవ్వాలి. ఇటువంటి కృప దేవుడు ఇవ్వాలని ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. దేవుడు తన మాటలు దీవించేది. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. చక్కటి మాటలు తమ్ముడు పౌలరాజు దేవుని యొక్క వాక్యంలో తెలియజేశారు. ప్రభుని ఎందుకు స్తుతించాలి, ఎక్కడ స్తుతించాలి, ఎలా స్తుతించాలి అనేటువంటి చక్కటి విషయాలు తెలియజేసినందుకు ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. తమ్ముడిని ఇంకా దేవుడు బలంగా వాడుకోవాలని అందరూ ప్రార్థన చేయండి. జాకబ్ కుటుంబం వచ్చి ఒక చక్కటి పాట పాడి దేవుని మహిమపరుస్తారు. తర్వాత ముఖ్య ప్రసంగంలోకి మనం వెళ్తాం. ఓకే, ఎవరన్నా పాట పాడాలని సిద్ధపడొచ్చారా? స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, నీతిమంతుడా, పూజార్హుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, నీతిమంతుడా, పూజార్హుడా, నా జీవితాన్ని ఆదరించి చేరదీచిన నా యేసయ్యా, ఆదరించి చేరదీచిన నా యేసయ్యా, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, నీతిమంతుడా, పూజార్హుడా, అలలలాంటి శ్రమలలో నీ సాగుచుండగా స్వరములెత్తి కరములెత్తి కాపాడితివి. అలలలాంటి శ్రమలలో నీ సాగుచుండగా స్వరములెత్తి కరములెత్తి కాపాడితివి. అందుకో స్తోత్రార్పణ, నీతిమంతుడా, పరిశుద్ధుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, నీతిమంతుడా, పూజార్హుడా, నిరీక్షణే లేని నా జీవితానికి తోడు నిలిచి నిలువబెట్టి మార్గమైతివి. నిరీక్షణే లేని నా జీవితానికి తోడు నిలిచి నిలువబెట్టి మార్గమైతివి. అందుకో స్తోత్రార్పణ, కీర్తనీయుడా, ప్రేమామయుడా, అందుకో
జీవితాన్ని ఆదరించి చేరదీసిన నా యేసయ్యా ఆదరించి చేరదీసిన నా యేసయ్యా స్తుతికి పాత్రుడా పాత్రుడా నీతిమంతుడా పూజార్హుడా స్తుతికి పాత్రుడా హల్లెలూయా దేవునికి స్తోత్రం. చక్కటి పాట పాడి దేవునికి స్తుతులు చెల్లించిన ప్రియ కుటుంబాన్ని ప్రభువులు అభినందిస్తూ ఉన్నాను. సమయంలో ముఖ్య వాక్య సందేశం క్లుప్తంగానే దైవజనులు మనకు అందిస్తారు. ఎవరికైనా నిద్ర వస్తుందా? ఓకే, దైవజనులు పాస్టర్ రత్నం గారు మన మధ్యన ఉన్నారు. వారిని నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ చప్పట్లు కొట్టి ఆహ్వానించండి. హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము మరి చక్కటి అవకాశాన్ని మన జీవితంలో అనుగ్రహించిన దేవాది దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే మనందరినీ ప్రేమతో ఆహ్వానించినటువంటి సహోదరులు జేకబ్ సంధ్యాల్ గారి కుటుంబాన్ని బట్టి, అలాగే జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి బిడ్డ లేవిని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. హల్లెలూయా. అలాగే వేదిక పైన ఉన్నటువంటి నాతోటి దైవజనులు యేసురత్నమయ్య గారికి, అలాగే స్టీఫెన్ డానియలయ్య గారికి, అలాగే వేదిక పైన పెద్దలు కూడి వచ్చిన మీ అందరికీ దేవుని నామాన్ని వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. అందరం ఒకసారి నిలబడదామా? చిన్న పాట పాడి దేవుని స్తుతిద్దాం. మనకు అందరికి తెలిసిన పాట హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేయడమని ఒకసారి మరి ఎవరైనా నిద్రలో ఉంటే ఆ నిద్ర పారాలి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేయడము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేయడము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేయడము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేయడము. సైన్యములకు అధిపతి అయిన దేవుని స్తుతించెదము. సైన్యములకు అధిపతి అయిన దేవుని స్తుతించెదము. అలసాగములను దాటించిన యెహోవాను స్తుతించెదము. అలసాగములను దాటించిన యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ దేవునికి ఇచ్చేదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదము. దివారాత్రములు ప్రతి పాపవలే కాచి
ప్రార్థించుకుందాం. అత్యంత కృపాభరితుడవు, అత్యున్నత సింహాసనంపై ఆశ్చర్యమైన ప్రియ పరలోకపు తండ్రి, మీరు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పరమందులో ఇహమందును పరమదూతల చేతను కెరూబు శరాపుల చేతను కోటాను కోట్ల దూతగణముల చేతను మహిళను మానవులైన నిత్యము స్తుతించి కీర్తించి కొనియాడి పొగడబడి గాన ప్రతి గానములతో ఆరాధించబడుచున్నావు మా పరమ తండ్రి. మరొకసారి రాత్రికాల సమయమందు ప్రభువా మీ ప్రియ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీ కృపా సన్నిధానంలో మా ప్రియులు జాకబ్ సంధ్యాల గారి కుటుంబం మీరు చేసిన మేలన్నిటిని బట్టి అయా బిడ్డ లేవిని మీరు దీవించి ఆశీర్వదించి మీరు అనుగ్రహించిన మరి యొక్క నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని బట్టి కృతజ్ఞతార్పణలు చెల్లించడానికి ప్రభు ఇచ్చిన పరిశుద్ధ ఆత్మదేవ మీ సన్నిధిని మా మధ్య ఉంచినందుకు మీకు స్తోత్రాలు. మీ బిడ్డలతో మీరు మాట్లాడండి, మాతో మీరు మాట్లాడండి. మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకున్నాం. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. దయచేసి కూర్చున్నాం పిల్లలు. పరిశుద్ధ లేఖనాల్లో నుంచి లూకా సువార్త 2వ అధ్యాయము 39 నుంచి చదువుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ తల్లిదండ్రులు దేవుని మందిరంలో దేవుని సన్నిధానంలో ఏ విధంగా వారు నడిపిస్తున్నారో అక్కడ చూడగలుగుతున్నారు. హల్లెలూయా. బంగారం శుద్ధీకరించబడాలంటే ఏం చేస్తారమ్మా? అగ్నిలో వేసి కాల్చాలి. మరి మనలో ఉన్నటువంటి అల్ప విశ్వాసము, మనలో ఉన్నటువంటి బలహీనత, మనలో దేవునికి అయిష్టమైంది తొలగిపోవాలి. దేవుని శక్తిని, దేవుని బలమును మనం ఎరగాలి అంటే మన యొక్క బలహీనతలోనే దేవుని కృప మనకు బయలుపరచబడుతుంది. హల్లెలూయా. పౌలు అన్నాడు కదా, నా బలహీనత పౌలుతో యేసు అన్నాడు కదా, నా కృప నీకు చాలు. దేవుని కృప మనం ఎప్పుడు అనుభవించగలుగుతామంటే మన బలహీనతలే అందే. ఇక మనం చేయవలసిన ప్రయత్నాలన్నీ చేసి ఇక మా వల్ల కాదు ప్రభు అన్నప్పుడే నేను దేవుని శక్తిని తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా. అయితే ఇక్కడ చూస్తే పిల్లారా, మరి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని ఆ తల్లిదండ్రులు ఏ విధంగా